షష్ఠ షణ్ముఖ క్షేత్రాల సందర్శనలో భాగంగా పవన్ దక్షిణాది దేవాలయాలను దర్శించుకుంటున్నారు. 3 రోజులుగా కేరళ, తమిళనాడులోని ప్రధాన ఆలయాలు సందర్శిస్తున్నారు. కాసేపట్లో తిరుత్తనికి పవన్ చేరుకోనున్నట్టు తెలుస్తోంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోనున్నట్లు ఈ సందర్భంగా ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. నేటితో ఆలయాల సందర్శన ముగియనుంది. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, పవన్ ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం ఆయన దర్శనం అనంతరం కూడా విజయవాడకు వెళ్తారు తిరిగి అనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? చందు మరో కాసేపట్లో అంటే దాదాపు మరో కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుత్తని ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రధానంగా దక్షిణాది ఆలయాలను దర్శించుకుంటూ ఆలయ కైంకర్య వ్యవహారాలన్నింటినీ కూడా అంటే సనాతన ధర్మ పరిరక్షణార్థం చేపట్టినటువంటి మొదటి విడత యాత్ర ఇవాళతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఈ నెల 12వ తేదీన చేపట్టినటువంటి ఈ దక్షిణాది ఆలయాల సందర్శన యాత్ర ఈరోజుతో ముగిస్తుంది. ఈ క్రమంలోనే గత సోలైమలైలో ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకొని పూజా కైంకర్యాలు నిర్వహించిన పిదప అక్కడి నుంచి నేరుగా అరకోణం విమానాశ్రయానికి చేరుకుంటారు. అరకోణం విమానాశ్రయం నుంచి అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుత్తని శ్రీ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి దర్శన అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆలయ అధికారులు ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. దాదాపు 400 మంది భద్రతా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి ఇక్కడున్న పోలీస్ డిఎస్పీ మురుగన్ తెలిపారు. అలాగే ఇదే కాకుండా అంటే దక్షిణాది ఆలయాల సందర్శనార్థం మొదట ఈ నెల 12వ తేదీన ప్రారంభించినటువంటి ఈ యాత్ర దాదాపు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటూ వస్తున్నారు. ఈ దర్శన అనంతరం స్వామివారి కైంకర్య వ్యవహారాలన్నింటినీ కూడా అవగతం చేసుకొని తదనుగుణంగా సనాతన ధర్మ పరిరక్షణకు, సనాతన ఆలయ సంరక్షణకు కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి ఇదివరలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆ మేరకు స్వామివారి దర్శించుకొని ఇవాళ ఈ ధర్మానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దాదాపు మరో కొద్ది క్షణంలోనే అంటే దాదాపు ఒక 10-15-20 నిమిషాల లోపే స్వామివారిని దర్శించుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు రానున్నట్లుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులందరూ కూడా సిద్ధం చేసినటువంటి అధికారులు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆలయంలో అధికారులు తిరుగుతూ ఉండేది, అలాగే ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉండేది. అలాగే ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మరో కాసేపట్లో వస్తారని చెప్పేసి సమాచారం రావడంతోనే అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొద్దిగా భక్తులందరినీ కూడా దూరం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేపట్టారు. ముఖ్యంగా అంటే డిప్యూటీ సీఎం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఎలాంటి అలజడి అయితే జరగకుండా ఉండాలని చెప్పేసి ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగానే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేసి ముందస్తు చర్యలు అయితే చేపట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్వామివారి కైంకర్యాలన్నింటినీ కూడా పూర్తిగా సజావుగా చేపట్టి స్వామివారి దర్శనం చేయించాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఆ మేరకే ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పుడు మనం చూడవచ్చు క్యూ లైన్లో భక్తులందరినీ కూడా పంపించేసి సిద్ధం చేశారు స్వామివారి దర్శనార్థం. పవన్ కళ్యాణ్ రాగానే వెంటనే స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారని చెప్పేసి తెలుస్తుంది. మరో కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలయానికి రానున్నారు. చంద్రు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.